ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమునొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వన్ ఆఫ్ ద మేజర్ ప్రాఫిట్, పెద్ద ప్రవక్తలలో ఒకరైనటువంటి యెహెజ్కేలు ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. అక్కడ ఇజ్రాయేల్ విషయంలో మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి అంటున్నాడు. అన్నిటినీ విడిచి అంటే క్రమం తప్పారు, దేవుని మాటను మీరారు, చేయొద్దన్న పని చేశారు, వెళ్ళొద్దన్న చోటుకి వెళ్ళారు. అవి ఏంటి? దేవుడు ఒక క్రమాన్ని ఏర్పరిచినప్పుడు, ఆర్డర్ని ఏర్పరిచినప్పుడు దాన్ని తప్పడం అక్రమే కదా. ఆ అక్రమ క్రియలు చాలా ఉన్నాయి, వాటన్నిటినీ విడిచిపెట్టండి. చేసిన మాట నిజమే, కొంతమంది చేయలేదని బొకాయిస్తారు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, యెహెజ్కేలు ద్వారా మాట్లాడిస్తున్నాడు. అక్రమ క్రియలు చేశారు, మానవులుగా సహజం అంటారు కదా. చేసిన మాట నిజమే, వాటిని విడిచి. అది చాలా పెద్ద కార్యం అండి. విడిచిపెట్టడం కొంతమందికి చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఏది విడిచిపెట్టాలో, ఏది పొందుకోవాలో కూడా తెలియని అజ్ఞానపు దశలో ఉన్నారు కొందరు. అక్రమ క్రియలను విడిచిపెట్టండి అని దేవుడు చెప్తున్నాడు. అన్నిటినీ విడిచి అన్నాడు. ఒక్కటి కూడా ఉండకూడదండోయ్. ఏ ఒక్కటున్నా అది మళ్ళీ తిరిగి నిన్ను ప్రాణం తీస్తుంది. వాటిని విడిచిపెట్టి, కొందరు విడవాల్సిన వాటిని విడవట్లేదు, పట్టుకోవాల్సిన పట్టుకుంటలేదు. క్వైట్ ఆపోజిట్గా ఉన్నారు. ఏది విడిచిపెట్టాలో దాన్ని కలిగి ఉంటున్నారు, ఏది పట్టుకోవాలో దాన్ని వదిలేస్తున్నారు. సో దేవునికి ఇష్టం లేనటువంటి అక్రమ క్రియలు విడిచి, ఇక్కడ అంటున్నాడు అన్నిటినీ విడిచిపెట్టండి. విడిచి నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకోండి. ఈ వచనం చదువుతుంటే చాలామందికి జనవరి ఫస్టే గుర్తొస్తూ ఉంటుందేమో. జనవరి ఫస్ట్ కదా చెప్పేది, ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటారేమో. నూతన హృదయం జనవరి ఫస్టేనా? నూతన సంవత్సరాలకు ఎంటర్ అయ్యేటప్పుడేనా? మరి అది కోల్పోయారు కాబట్టే కదా మరలా చెప్తున్నది. నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకోండి. ఇదేదో కొని తెచ్చుకునేది కాదండి, మనం అనుభవించేది. ప్రభువా నాలో రండి అంటే వచ్చేవాడు ఆయన, నాలో ఉండండి అంటే ఉంటాడు ఆయన. కానీ అక్రమ క్రియలు ఉంటే మాత్రము తట్టుకోలేడు. నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకోండి. బుద్ధి మందగించకూడదు. కొంతమందికి బుద్ధి ఉన్న బుద్ధి పోతుంటుంది. బుద్ధి కలిగిన వాని బుద్ధిమంతులు అంటారు, బుద్ధి లేని వాని బుద్ధిహీనులు అంటారు. వాళ్ళు ఏమంటారు, ఒక్కొక్కసారి దేవుడు లేడని కూడా అనేస్తూ ఉంటారు బుద్ధిహీనులు. బైబిల్లో రాయబడింది ఆ మాట. నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకోండి. అది లేకపోతే ఏమవుతుందో తెలుసండి. అక్కడ ఏమంటున్నాడు తెలుసు? దాని తర్వాత వచ్చిన అంటున్నాడు, ఇశ్రాయేలులారా మీరు ఎందుకు మరణమునందుదురు? అంటే ముందస్తు మరణాన్ని కోరుకుంటున్నట్టు అనమాట. ఇప్పుడు ఎవరైనా అరెస్ట్ అయితే ముందస్తు బెయిల్ అంటారు సార్. ఇదేంటంటే దేవుడు ఎప్పుడో నీకు మరణం ఇచ్చాడు, కానీ ముందస్తుగా నువ్వే కోరేసుకుంటున్నావు. కారణం అక్రమ క్రియలను విడిచిపెట్టలేకపోతున్నావు, ఒక నూతనత్వంతో జీవించలేకపోతున్నావు. ప్రాబ్లమే కదండి అది. ఆలోచించు, నీవెందుకు ముందస్తు మరణానికి సిద్ధపడిపోతున్నావు? ప్రభు ఇచ్చిన ఆయుష్కాలను అనుభవించలేకపోతున్నావు, ప్రభు ఇచ్చిన ఆనందాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు, ప్రభు ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేకపోతున్నారు. జాగ్రత్త. ఎందుకు మరణమునందుదురు? ఎందుకు చేజేతులారా చావుని కొని తెచ్చుకుంటారు? అక్రమ క్రియలు విడిచిపెట్టండి. అవి ఏమిటో నీకు తెలుసు. నా నోటితో చెప్పాలని కాదు, వేలెత్తి చూపించాలని అస్సలు కాదు. ఏ అక్రమ క్రియలు నీ హృదయంలో ఉన్నాయో, నీ జీవితంలో ఉన్నాయో వాటిని విడిచిపెట్టు. నీకు మంచిది, మంచి చేస్తాడు దేవుడు. నూతన హృదయం రావాలి, నూతన బుద్ధి రావాలి. అది అనేకులు చూడాలి, నిన్ను బట్టి అనేకులు నీలా మారాలి, మార్పు చెందిన బిడ్డగా కనపడాలి, దేవునికి మహిమ రావాలి. ఎంత గొప్ప ఆధిక్యత అండి అది. మీరు ఎందుకు మరణమునందుతురు? ప్రభు అంటాడు, దుష్టుడు తమ దుష్టత్వం చేత చచ్చిపోవడం నాకు సంతోషం లేదంటున్నాడు. నాకు ఏమాత్రం సంతోషం లేదన్నాడు ప్రభు. ముందస్తు మరణాన్ని కోరుకోవద్దు దయచేసి.
చాలామంది భక్తులు దేవునికి ప్రార్థన చేసి ఆయుష్ పెంచుకున్నారు. హిజ్కియా లాంటి వారు. ఆయుష్కాలం పొడిగించబడింది. నువ్వెందుకు దేవుడిచ్చిన ఆయుష్కాలను తుంచుకుంటావు? ఎక్కువ కాలం బతుకు, ఎక్కువ కాలం దేవుని పనిచేయి, దేవుని సంతోషపెట్టు. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా ఆయన కొరకు ఉపయోగించు. ముందస్తు మరణం వద్దు. అక్రమ క్రియలు అన్నిటినీ విడిచిపెట్టేసి నూతన హృదయంతో, నూతన బుద్ధితో దేవుని ఎదుర్కో, దేవుని పనిచేయి. ప్రభువా, నీ వాక్య ప్రకారం నేను జీవించానని ఆయన అడగొచ్చు. ఆయన నిర్దోషమైనటువంటి వాడు. దోషాన్ని నీలో చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఆర్డర్ తప్పొద్దు, క్రమం తప్పొద్దు. ఆయన కమాండ్కి మనం ఖచ్చితంగా లొంగి ఉండాలి. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞ మనకు ఆనందాన్ని ఇస్తుంది. దాన్ని అనుసరిద్దాం. నూతన హృదయంతో, నూతన బుద్ధితో, నవనూతన జీవితం జీవిస్తూ దేవాది దేవుణ్ణి మహింపరచుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. సార్వభౌముడానికి వందనములు నాయన. అక్రమ క్రియలు ఒకటి కూడా కలిగి ఉండకుండా విడిచిపెట్టమన్నావు. నూతన హృదయంతో, నూతన బుద్ధితో జీవించమన్నావు తండ్రి. అకస్మాత్తు మరణాలు మాకొద్దు నాయన. ముందస్తు మరణాలు కోరుకోవట్లేదు. నీవే మా దైవముగా ఉండి నవనూతనమైనటువంటి జీవితంతో నిన్ను ఆరాధించే కృప అనుగ్రహించమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.